కావాలి? బుజ్జమ్మ, బుజ్జమ్మ, ఏం నాన్న? ఏంటి ఏంటి? ఎత్తుకోవాలి, ఎత్తుకోవాలి. ఎందుకు ఎందుకు చెప్పు? ఆడుకో, ఆడుకో నాన్న, ఆడుకో. అచ్చు బుట్ట బొమ్మ, బుట్ట బొమ్మ, చిట్టి తల్లి, చిట్టి తల్లి. స్మైలీ స్మైలీ, స్మైల్ స్మైల్, స్మైల్ ఇవ్వు బేటా, స్మైల్ ఇవ్వు. ఏడుపు వస్తుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక రొటీన్ బ్లాగ్తో మేము ముందుకు వచ్చాను. ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ, అలాగే లంచ్ రెసిపీతో పాటు, అలాగే ఈవినింగ్ స్నాక్స్లోకి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చందమామ బిస్కెట్లు ఇంట్లోనే చాలా ఈజీగా చేశాను. మరి బ్లాగ్లోకి వెళ్లే ముందు మీరు ఎవరైనా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే కనుక లైక్, షేర్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడైతే బ్లాగ్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ మార్నింగ్ టైంలో నేను ఎగ్స్ని బాయిల్ చేస్తున్నాను. మా షారోన్కి కంపల్సరీ ఒక ఆల్టర్నేట్ డేస్ ఈ బాయిల్డ్ ఎగ్ అనేది ఇస్తూ ఉంటాను. ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి వాళ్ళకి కాల్షియం ఉన్న ఫుడ్స్ ఇలా ఇస్తూ ఉంటాను. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ ఉప్మా చేద్దాం అనుకున్నాను. ఇందుకోసం మామూలుగా ఆయిల్ వేసేసి ఆనియన్స్, పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోవాలి. అలాగే పోపు గింజలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ కొంత సర్టెన్ వాటర్ పోయాలి. ఇది ఎట్లా అంటే ఒక కప్పు మనం ఉప్మా రవ్వ తీసుకుంటే ఒక 3 cups ఆఫ్ వాటర్ని పోసుకోవాలి. ఈ వాటర్ కొంచెం బాయిల్ అయ్యాక ఉప్మా రవ్వ వేసుకుంటూ కలుపుతూ ఉంటే ఒక 5 minutesలో మనకి బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ బొంబాయి రవ్వ కాదు, నేను గోధుమ రవ్వ ఉప్మాని చేస్తున్నాను. ఇప్పుడు డెలివరీ అయ్యి నాకు 3 months అయింది కాబట్టి కొన్ని ఫుడ్స్ అయితే తింటున్నాను. ఇడ్లీ, దోశ, అలాగే చపాతి అన్నీ కూడా తీసుకుంటున్నాను డైట్లోకి. బాలింతలకి ఇది ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ. బొంబాయి రవ్వ యూజ్ చేసే కంటే ఇలా గోధుమ రవ్వతో ఉప్మా చేసుకుంటే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఒక 6 months వరకు ఇదే డైట్ కనుక ఫాలో చేస్తే మదర్ ఇంకా బేబీ ఇద్దరు బాగుంటారు. ఇంకా నేను బాలింతరు ఎలాంటి ఆహారం తీసుకోవాలో, ఎలాంటి ఆహారం తీసుకోకూడదో కూడా వీడియో చేద్దాం అనుకుంటున్నాను. త్వరలోనే ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇందులోకి కొంచెం షుగర్ని వేసుకొని ఇంకా తినేస్తాను. పికిల్స్ అయితే ఎక్కువగా తినకూడదు కదా, మ్యాంగో పికిల్, పల్లీ చట్నీ అలా. నార్మల్గా అయితే టమాటో పికిల్ కొంచెం తింటున్నాను. ఇంకా దీంట్లోకి అయితే పికిల్స్ బదులు కొంచెం లైట్గా షుగర్ వేసుకొని తింటేనే బాగుంటుంది. నెక్స్ట్ లంచ్లోకి టమాటా కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇందుకోసం కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ వేగాక కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోండి. ఒక 2 నిమిషాల తర్వాత సాల్ట్ని కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. నేను ఇక్కడ క్రిస్టల్ సాల్ట్ని యూజ్ చేస్తున్నాను. తర్వాత చిటికెడు పసుపు, అలాగే తగినంత కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. లాస్ట్లో కొద్దిగా ధనియాల పొడి వేసుకొని కొత్తిమీర వేసుకుంటే మనకి టమాటా కర్రీ అనేది అయిపోతుంది. నెక్స్ట్ ఈవినింగ్ టైంలో స్నాక్స్లోకి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చందమామ బిస్కెట్లని తయారు చేద్దాం అనుకుంటున్నాను. ఇందుకోసం కొంచెం షుగర్ని తీసుకుంటున్నాను. ఇందులోనే ఇలాచీలను వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్ లాగా వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి.
నెక్స్ట్ ఒక బౌల్లోకి 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ తీసుకొని కాచి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాని మీద జల్లెడ పెట్టుకొని 1 కప్పు గోధుమ పిండి, అలాగే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ని వేసుకొని కొద్దిగా చిటికెట్ సాల్ట్ వేసుకొని జల్లించుకోవాలి. 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పు షుగర్ పౌడర్ని తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బౌల్లో కాచి చల్లార్చిన నెయ్యి ఉంది కదా, అది కొద్దిగా పోసుకొని కలుపుకోవాలి. ఈ బిస్కెట్లు చాలా టేస్టీగా రావాలంటే ఇలా నెయ్యిని తీసుకొని కలుపుకోవాలి. నెయ్యి మొత్తం ఒకేసారి కాకుండా 3 పార్ట్స్గా డివైడ్ చేసి కొద్దిగా పోసుకుంటూ ఇలా కలుపుతూ ఉండాలి. ఈ పిండి అంతా మొత్తం నెయ్యితో కలిపాక కొద్దిగా వాటర్ పోసుకొని ఇంకా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇక్కడ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది ఫ్రెండ్స్, సారీ. ఇలా చపాతీ లాగా చేసుకొని చేత్తో ఒత్తుకోవాలి. ఒక స్క్వేర్ షేప్ వచ్చేటట్టు ఒత్తుకోండి. మనం ఇక్కడ గోధుమ పిండినే యూజ్ చేసాం కాబట్టి ఎక్కువ పలసగా ఉండకూడదు, ఇలా లావుగానే ఉండాలి. తర్వాత ఒక గ్లాస్ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. మూన్ షేప్ వచ్చే విధంగా ఈ బిస్కెట్లని కట్ చేసి పక్కన ఒక బౌల్లోకి పెట్టుకోవాలి. ఇలా అన్ని బిస్కెట్లు కూడా ఇలా ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇక నేను చెప్పడం మర్చిపోయాను, ముందే ప్లేట్ని గీతో మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ బిస్కెట్లు అనేది పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెంక పెట్టుకోండి. తర్వాత ఈ బిస్కెట్ల ప్లేట్ని కూడా పెంక మీద పెట్టుకొని ఒక క్లోజ్డ్ బౌల్ని పెట్టుకోవాలి. ఒక 30 to 40 మినిట్స్ బేక్ చేసుకుంటే మనకి బిస్కెట్లు అనేది రెడీ అయిపోతాయి. మధ్యలో ఒక 15 మినిట్స్ తర్వాత బిస్కెట్లని ఇంకొక సైడ్ని ఫ్లిప్ చేసుకోవాలి. సో అంతే, చాలా సింపుల్. ఈ విధంగా మనం మూన్ బిస్కెట్లని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా బాగా వచ్చాయి, చాలా కలర్ఫుల్గా కూడా ఉన్నాయి. అచ్చం బయట కొనే బిస్కెట్లానే ఉన్నాయన్నమాట. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. బై ఫ్రెండ్స్.